ఐపీఎల్ 2025 కోసం అయితే ఎస్ఆర్హెచ్ టీం ఎటువంటి ప్లేయింగ్ లెవెన్ తో బరిలో దిగబోతుంది. మెయిన్లీ 2024 ఐపీఎల్ అయితే ఎస్ఆర్హెచ్ టీం రన్నర్ అప్. అటువంటి పర్ఫార్మెన్స్ 2025 లో కూడా ఇవ్వగలదా? వీళ్ళ ఆక్షన్ లో ఎంత మంచి ప్లేయర్స్ కొన్నారు, వీళ్ళు ఆడబోడే ప్లేయింగ్ లెవెన్ లో ప్లేయర్స్ ఎంత బలంగా ఉన్నారు, ఇటువంటి అన్ని మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీళ్ళైతే మాత్రం ఆక్షన్ లో ఆ ఫుల్ నెంబర్ స్క్వాడ్ అయితే మాత్రం ఫిలప్ చేయలేకపోయారు. ఒక టీమ్ లో అయితే మాక్సిమం 25 మంది ప్లేయర్స్ అయితే ఉండొచ్చు, కానీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో అయితే మాత్రం 20 మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఆక్షన్ లో అయితే మాత్రం కేవలం 15 ప్లేయర్స్ మాత్రమే కొనగలింది. వీళ్ళు కనుక రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ కాకుండా ఆక్షన్ లో అయితే మాత్రం 15 ప్లేయర్స్ అయితే తీసుకుంటారు. ఇందులో ఓవర్సీస్ ప్లేయర్స్ చూసుకుంటే 8 స్లాట్లకి 7 మాత్రమే ఫిలప్ చేయగలిగారు. అలాగే ఇండియన్ ప్లేయర్స్ అయితే 13 మంది ఉన్నారు. వీళ్ళైతే మాత్రం ఆక్షన్ లో చాలా మంచి షాపింగ్ అయితే చేయగలిగారని చెప్పాలి. మెయిన్లీ వీళ్ళైతే ఆ ప్లేయింగ్ టోన్ లో ఆడబోయే ప్లేయర్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు. మిగతా బ్యాకప్ కోసం అయితే మాత్రం అంతగా ఎస్ఆర్హెచ్ టీం అయితే ఖర్చు పెట్టలేదు. ప్లేయింగ్ టోన్ లో ఎటువంటి ప్లేయర్స్ కావాలో అటువంటి ప్లేయర్స్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయగలిగారు. ఇదైతే మాత్రం చాలా మంచి శుభవార్త అని చెప్పాలి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం కి టోర్నమెంట్ మొత్తం ఇంజరీస్ లేకపోతే చాలా డేంజరస్ టీమ్ కి అయితే ఎస్ఆర్హెచ్ ఉండబోతుంది. ఏమైనా ఇంజరీస్ కారణాలు కేర్ తగిలి అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం వీక్ గా మారే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. వీళ్ళైతే 2025 ఆక్షన్ అయితే మాత్రం స్టార్ ప్లేయర్స్ అయితే తీసుకోగలిగారు. ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ఇటువంటి 3 స్టార్ ప్లేయర్ అయితే కొనగలిగారు. వీళ్ళతో పాటు రాహుల్ చహర్, అభినవ్ మనోహర్ యంగ్స్టర్స్ ని కూడా తీసుకుంటారు. ఇక పాన్ ప్లేయర్స్ వచ్చామంటే ఆడన్ జంపా, బ్రైడన్ కాస్, కమిండి మెండిస్ లాంటి ప్లేయర్స్ అయితే తీసుకోగలిగింది. మెయిన్లీ కమిండి మెండిస్ అయితే మాత్రం శ్రీలంక ఫ్యూచర్ స్టార్ గా అయితే ఎదుగుతున్నాడు. అటువంటి ప్లేయర్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం బ్రేస్ ప్రైస్ కే దక్కించుకోగలిగింది. వీళ్ళైతే ఐపీఎల్ 2025 ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరైతే మాత్రం ఎప్పటిలాగే ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇక వన్ డౌన్ లో చూసుకుంటే ఇషాన్ కిషన్, వీళ్ళు టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్ తో నింపి పడేశారని చెప్పాలి. కానీ ముగ్గురు మాత్రం పవర్ హిట్టర్స్ అనే చెప్పాలి. ప్రతి బాల్ ను బాధేటట్టే చూస్తూ ఉంటారు. ముగ్గురు మెంటన్ నా కొడుకులే. దొరికిన బాల్ ని దొరికినట్టు గ్రౌండ్ బయటకే కొట్టడానికే చూసే ప్లేయర్స్ వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం. ఒక్కరు కూడా స్లోగా ఆడదాం, రన్స్ అయితే స్లోగా చేద్దాం అని అయితే ఆడరు. పిచ్చా మాత్రం బ్యాటింగ్ అనుకూలిస్తే మాత్రం బాధపడే. నెంబర్ 4 లో అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆడటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డి ఆ స్పిన్నర్స్ అయితే చాలా బాగా ఆడుతూ ఉంటాడు. ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్ మీద అయితే నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే వికెట్ల మధ్య చూసుకున్నా కూడాను చాలా మంచిగా రన్స్ చేస్తూ ఉంటాడు. ఇదైతే మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి అయితే మాత్రం ఆ మిడిల్ ఆర్డర్ లో కలిసి వచ్చే విషయమైనా చెప్పాలి. ఇక నెంబర్ 5 లో చూసుకుంటే వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ అయినా ఆండ్రీ క్లాస్ అయితే బరిలో దించాలి. మెయిన్లీ ఆండ్రీ క్లాస్ అయితే నెంబర్ 5 లేదా నెంబర్ 4 లోనైతే దిగి ఆడాల్సిందే. తను కూడా స్పిన్నర్స్ మీద అయితే ఎటువంటి అటాక్ చేసి బ్యాటింగ్ చేస్తాడో మనందరికీ తెలిసిన విషయమే. తన బ్యాటింగ్ ఫాస్ట్ బౌలింగ్ మీదకి స్పిన్నర్స్ మీద అయితే చాలా అటాక్ చేస్తూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక నెంబర్ 6 లో అయితే అదర్వాడ్ టైడే చూసుకుంటే ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ వీళ్ళకైతే మాత్రం ఆ ఫినిషింగ్ లోనైతే దిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 7 లో ఫినిషర్ గా అయితే అభినవ్ మనోహర్ కి అయితే మాత్రం ఆల్రెడీ ఫినిషర్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక నెంబర్ 8 లో అయితే వాళ్ళ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్. ఇక నెంబర్ 9 లో హర్షల్ పటేల్. ఎస్ఆర్హెచ్ టీమ్ కి అయితే మాత్రం నెంబర్ 9 వరకు ఆ బ్యాటింగ్ సత్తా అయితే కనబడుతుంది. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ నెంబర్ 8 లో వచ్చి పెద్ద హిట్టింగ్ కూడా చేసే సత్తా అయితే తన దగ్గర ఉంది. హర్షల్ పటేల్ చూసుకున్నా కూడాను బ్యాటింగ్ చేయగలడు. ఇక నెంబర్ 10 లో అయితే మొహమ్మద్ షమి. ఇక మెయిన్ స్పిన్నర్ గా అయితే మాత్రం రాహుల్ చహర్ ప్లేయింగ్ లెవెల్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెంబర్ 11 లో అయితే రాహుల్ చహర్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే జయదేవ్ ఉనాడ్కట్. పేస్ కనిపించే పిచ్ మీద అయితే జయదేవ్ ఉనాడ్కట్ ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ పిచ్ స్పిన్నర్స్ కనిపించే మాత్రం ఆడన్ జంపాన్ అయితే తీసుకుంటారు. మెయిన్లీ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ అయితే మాత్రం ఒక్కడ మాత్రమే మెయిన్ స్పిన్నర్ రాహుల్ చహర్ మాత్రమే ఉన్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే మాత్రం చెన్నై లేదా లక్నో లాంటి పిచ్చెస్ మీద అయితే మాత్రం ఆడన్ జంపాన్ అయితే తీసుకుంటే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఐపీఎల్ 2025 కోసం అయితే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్ ఇలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, వన్ డౌన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 లో ఆండ్రీ క్లాసన్, నెంబర్ 6 లో అదర్వాడ్ టైడ్, నెంబర్ 7 లో అభినవ్ మనోహర్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో హర్షల్ పటేల్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో రాహుల్ చహర్. ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే జయదేవ్ ఉనాడ్కట్ ఆర్ ఆడన్ జంపా. ఇద్దరులో అయితే ఎవరినో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశం ఎస్ఆర్హెచ్ టీం అయితే చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గా కమిండి మెండిస్ ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్ లో బాగా సెట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. మెయిన్లీ కమిండి మెండిస్ అయితే 2 హ్యాండ్స్ తో కూడా బౌలింగ్ చేయగలడు, ఆ బ్యాటింగ్ కూడా చేయగలడు. కానీ తనైతే మాత్రం మిడిల్ ఆర్డర్ లో ఆడే బ్యాట్స్మెన్. ఇది ఒక్కటి మాత్రమే ఎస్ఆర్హెచ్ కి సెట్ అవ్వచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ టీం అయితే 2025 ఐపీఎల్ లో ఫైనల్ కి వెళ్తుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ మిస్ చేసుకున్న కప్ అయితే ఈ ఇయర్ కొడుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.